వాతావరణం అయితే సమాజంలో ఉంది. దానివల్ల ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. సార్ గతంలో కంట ఎక్కువగా మీరు ట్రోల్స్కి గురవుతున్నట్టున్నారు సార్ ఈ మధ్యకాలంలో చూస్తే. ముందు లేని పరిస్థితి. గతంలో కన్నా ఎక్కువ అంటే 5 ఏళ్ల క్రితం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ 2 లక్షలు, నాకు 60-70 లక్షల మంది నన్ను చూసేవారు 5 ఏళ్ల క్రితం ఎన్నికలప్పుడు. ఇది ఎన్నికలప్పుడే ఎక్కువ ఉంటుంది, ఎన్నికల తర్వాత మళ్ళీ అంత సీరియస్గా ఉండదు. సో 2019 ఎలక్షన్ అప్పుడు నాకు 2 లక్షల సబ్స్క్రైబర్లు, సుమారు 70 లక్షలు మంత్గా 60 నుంచి 70 లక్షలు చూసేవాళ్ళు. ఇవాళ 9,54,000 సబ్స్క్రైబర్లు, 2 కోట్ల మంది చూస్తున్నారు. సో ఆటోమేటిక్గా నీకు వ్యూవర్షిప్ పెరిగే వరకు, పాపులారిటీ పెరిగే వరకు, ఇంపాక్ట్ పెరిగే వరకు సహించలేని జనం కూడా పెరుగుతారు కదా. సో అప్పుడు వైసీపీ వాళ్ళు ఎగిరేవాళ్ళు, అప్పుడైనా ఇప్పుడైనా అధికారం వస్తుంది మాకే అనుకున్నప్పుడు ఎగురుతున్నారు. ఓడిపోయే వాతావరణంలో ఉంటే ఎగరడం లేదు, ఓడిపోయే వాతావరణం ఉంటే కొంత చతికిల పడుతున్నారు. సో దాన్ని బట్టి కూడా చెప్పచ్చు ఎవరు ఎగురుతున్నారు అన్న దాన్ని బట్టి. సో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చే వాతావరణం వచ్చింది కనుక అసలు ఇక మా నాయకుని మీరు ఏమనకూడదు, ప్రశ్నించకూడదు అన్న రీతిలో వాళ్ళు మా ట్రోల్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు పేటీఎం అని అట్లా ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చే వాతావరణం వచ్చే నుంచి వీళ్ళు మొదలైంది. వాళ్ళకి వీళ్ళకు తేడా ఏంటంటే వీళ్ళు అఫీషియల్గా పార్టీ పేజీలోనే పోస్ట్ చేసి అటాక్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినాక తీసేశారు. నాకు నేను సమాచారం అయితే చంద్రబాబు నాయుడు పెట్టద్దు అన్నాడని. అట్లా పద్ధతి కాదు మనం ఆయన అనడము. కావాలంటే ఆయన మాట్లాడిన దానిపైన మీరు ఏమైనా వ్యతిరేక అభిప్రాయం ఉంటే చెప్పండి అని. కానీ నాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్లు ఏం చెప్తారన్నదంతో సంబంధం లేకుండా పార్టీ అధికారిక సోషల్ మీడియా విభాగం ద్వారా అటాక్. మరి అటాక్ చేసేటప్పుడు నేను ఇప్పుడు పింఛన్ల విషయంలో, ఇసుక విషయంలో చంద్రబాబు నాయుడు కరెక్ట్ అన్నాడు, దాన్ని ఏం చేస్తారు? విచిత్రం ఏంటంటే 6 నెలలకు ఏడాది వెనక్కి తిరిగిపోతు చూస్తే జగన్మోహన్ రెడ్డి విధానాలను ప్రశ్నించిన రోజు ఇదే టీడీపీ సోషల్ మీడియా నా వీడియోలను ప్రమోట్ చేసింది. మీరు మీరు వెనక్కి తిరిగి చూస్తుంటుంది. సో అంటే వాళ్ళకి నచ్చినప్పుడు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళ దాంట్లో కూడా పోస్ట్ చేసుకుంటారు, వాళ్ళు నచ్చకపోతే వ్యతిరేకిస్తారు. కానీ తెలుగుదేశం వైసీపీ పార్టీలకు కోరుకున్నట్లుగా మాట్లాడలేం కదా. ఏది రైట్ ఉంటే అది రైట్ మాట్లాడతాం, అది ఒక విషయంలో రైట్ అంటే ఇప్పుడు. అందుకే మీకు ఉదాహరణ చెప్పింది, పింఛన్లు ఇసుక విషయంలో చంద్రబాబు నాయుడుది కరెక్ట్ అన్నాను, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ విషయంలో నా స్టాండ్ చెప్పాను. అది జగన్మోహన్ రెడ్డిది కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి కోసం చెప్పినట్టు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 10% ఉండాలన్నప్పుడు అప్పుడు కూడా ఇదే చెప్పాను. అప్పుడు మరి జగన్ వ్యతిరేకంగానే చెప్పినా కదా. సో అప్పుడు చంద్రబాబు నాయుడు కోసం చెప్పారన్నారు. ఇది అందుకే ఇదంతా పార్ట్ ఆఫ్ లైఫ్, నువ్వు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు సో ఆటోమేటిక్గా ఇలాంటివి ఎదుర్కొంటారు. వెన్ యూఆర్ పాపులర్ యూఆర్ ఫోర్స్ టు డూ దట్. ఇప్పుడు నేను మాట్లాడడంతోనో 10 మంది పెడతారు వెంటనే, నాగేశ్వర్ ఇలా అంటాడని. వాళ్ళ జీవనోపాధి పాపం, వాళ్ళు బతకాలి కదా. నా పేరు చెప్పుకుంటే 1,00,000 వ్యూస్ వస్తాయి, 50,000 వ్యూస్ వస్తాయి. సో అందువల్ల ఎవరు ఆశ వాళ్ళకి కదా. సో వాళ్ళ బతుకుదరు నేనెందుకు కాదనాలి. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న టాస్క్లు ఏంటి సార్? అంటే బలమైన టాస్క్లు ఇమీడియట్గా దృష్టి పెట్టాల్సిందని. అంటే ఇమీడియట్గా ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని వేగిరపరచాలి, ఇచ్చినటువంటి పథకాలను అమలు చేయాలి, సంక్షేమ పథకాలను. సో ప్రామిస్ని అమలు చేయాలి, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, కేంద్రం నుంచి భారీగా సహాయాన్ని. ఎందుకంటే రాజకీయ పరిస్థితులు 2014లో 2019లో 2024లో తేడా ఉంది. 2014లో అయినా 2019లో అయినా, అంటే ఆసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కేంద్రంలో బీజేపీ సొంతగా మెజారిటీ ఉంది. అందువల్ల బీజేపీని శాసించే పొజిషన్లో ఆ తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు లేవు, యాచించే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ శాసించే పరిస్థితుల్లో తెలుగు రాష్ట్ర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఉన్నాయి. అందువల్ల ఇలా చంద్రబాబు నాయుడు మద్దతు కీలకం కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేంద్రం నుంచి మ్యాక్సిమం రాబట్టాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణం ఆపాలి, విభజన చట్టంలో రాష్ట్రానికి ఉన్న హామీలు పూర్తి కావాలి, పోలవరం కంప్లీట్ చేయాలి. సో ఇవన్నీ అందరూ చాలాసార్లు మాట్లాడుకున్నాయి కదా. సార్, రేవంత్ రెడ్డి గారు